చందు హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మార్కాపూర్ జిల్లా. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. యా ప్లీజ్. అన్న పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు అన్న? అంటే ఇంకా అమ్మాయి దొరికిందా లేదా ఇంకా టైం తీసుకుందాం అనుకుంటున్నారా? పుట్టినరోజు నాడు హ్యాపీగా ఉండే క్వశ్చన్లు అడగకుండా హ్యాపీగా ఉన్నప్పుడు అన్న బాధ ఎప్పుడు పడతామన్నా అన్నట్టు ఉందన్నమాట. అది పెళ్ళి ప్రస్తుతానికి తెలీదు, బట్ యా ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ కమింగ్ అప్ నేను ఒఫీషియల్గా అనౌన్స్ చేస్తాను అనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ. సునీల్ అన్న, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్ లాంచ్కి మా పవర్ ఏంటో చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నెక్స్ట్ లేదు అలా అలా అంటే ఇప్పుడప్పుడే లేదులే. ఓకే, నెక్స్ట్. యా, హాయ్ అన్న. హాయ్ మీ పేరు? ప్రణయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. అన్న, మీ సక్సెస్ జర్నీలో మీకు హ్యాపీనెస్ ఇచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వెన్ పీపుల్స్ అంటే ఎవరినన్నా కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, మీ జర్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి, చాలా ఇన్స్పిరేషన్ అండి మీరు నాకు అంటారు కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మనం ఒకళ్ళని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషను, పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషను, రజనీకాంత్ గారి ఇన్స్పిరేషన్. వెన్ యంగర్ జనరేషన్ ఎవరైనా చిన్న వాళ్ళు వచ్చి నాకు చెప్తా ఉంటే అన్న మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పని, దట్ విల్ మేక్ మీ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ దట్ విల్ మేక్ మీ హ్యాపీ. అండ్ నా పేరెంట్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేసేది, వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా అరే చాలా బాగా చేసావు అని అన్నారంటే చాలా అయిపోయినట్టే ఇంకా నాకు. లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. హాయ్ అన్న. హాయ్ మీ పేరు? గుంటూరు. నా పేరు శివ అన్న, గుంటూరు నుంచి వచ్చానన్న. నేను క్వశ్చన్ అడగడానికి ముందు మీకు ఒక చిన్న, ఆల్రెడీ మీకు తెలిసిందని గుర్తుందో లేదో తెలియదు, ఇది సెకండ్ టైం అన్న నేను మిమ్మల్ని కలవడం. ఓకే. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారని తెలిసి నేను మళ్ళీ గుంటూరు నుంచి పని మానుకొని వచ్చానన్న. ఇంతమంది సమక్షంలో మీరు అందరు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అరిచారన్న, ఫ్యాన్స్ చెప్పారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఎవ్రీ మినిట్ నా కళ్ళ ముందు నాకు గుండెల్లో ఉండాలని చెప్పి మీ పోర్ట్రేట్ ఆర్ట్ నా చేతి మీద వేసుకొని ఉన్నాను. ఉందన్న, మోర్ దెన్ 5 hours పట్టిందన్న, కానీ నాకు ఎక్కడా కూడా పెయిన్ అనిపించలేదన్న. నేను ఇది మీకు చూపించాలి అనే ఆతృతోడు మాత్రం నేను ఇక్కడికి వచ్చానన్న. మ్యాన్ థ్యాంక్ యూ, బట్ అలాంటివి ఏమీ చెయ్యొద్దు. నేను అంటే ఎవరన్నా చిన్న విషయం అన్న, ఫ్యాన్స్ ఇందాక సార్ మాట్లాడారు, ఓజీ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాకుండా భక్తులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత సుధీర్ అన్నకే భక్తులు ఉంటారు అన్న. అన్న ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, వీలైతే కుదిరితే ఒక చిన్న హగ్ అన్న, ఇది మా ఫ్యామిలీ కోసం అన్న. ఆల్రెడీ వాళ్ళు చూస్తూ ఉన్నారన్న, అది మీకు ఇష్టం అయితే ఓకే అనుకుంటే. డెఫినెట్లీ ఇష్టమే, అందరినీ హగ్ చేసుకుంటా వచ్చి ప్రతి ఒక్కరిని హగ్ చేసుకుంటా, వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హగ్ ఇచ్చి వెళ్తాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నా క్వశ్చన్ అన్న, ఇప్పటి వరకు మేము సుధీర్ని ఒక మెజిషియన్గా, ఒక కమీడియన్గా, ఒక యాంకర్గా చూసామన్న. ఈరోజు సుధీర్ జోకర్లో సుధీర్ గారిని మేము ఏ విధంగా చూడబోతున్నాం అన్న, మీ మాటల్లో వినాలనుకుంటాం. సో ఇప్పటిదాకా మీరు చూసిన షేడ్స్ అంటే ఏదైతే మీరు నన్ను చూసారో అవన్నీ మీకు తెలుసు. అవునన్న. సో తెలియని షేడ్ ఏదైతే ఉందో సుధీర్ని కొత్తగా చూస్తారన్నమాట డెఫినెట్లీ జోకర్లోని. సుధీర్ అన్నకి ఇప్పటిదాకా అందరూ అనుకుంటారు కదా, అరే బాగుంది, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి కథ పడాలి, అన్నకి మంచి సబ్జెక్ట్ పడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా అందరూ. అవునన్న, ఆ కథే ఇది మాట. సూపర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. ఎస్ హాయ్. హాయ్ అన్న, నా పేరు సిద్ధు అన్న. సిద్ధు హాయ్. నన్ను ఇంట్లో సిద్ధు అంటారు, అందుకే తెలుసు అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది వైజాగ్ అన్న. వైజాగ్ నుంచి వచ్చారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మీ సక్సెస్ని మీ ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అంతే బాగా మేము ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్కి 1 or 2 ఫిలిమ్స్ మీ నుంచి వస్తాయి అన్న. 1 or 2 ఫిలిమ్స్ అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి, అంటే ఇప్పుడే స్టార్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఇంకా కంటిన్యూస్గా నాకు టీవీ ఆడియన్స్కి కూడా దూరంగా వెళ్ళాలని ఉండదు అన్నమాట బేసికల్లీ. ఎందుకంటే నాకు అది కూడా ఇష్టం. అక్కడ ఉన్న లవ్వే ఇక్కడ నాకు సినిమాలోని ఏదైతే నాకు టికెట్లు దిగుతున్నాయో డెఫినెట్లీ టీవీ వల్లే వచ్చేది అదంతా. సో అది నేను కంప్లీట్గా వదిలేయడానికి ప్రస్తుతానికి రెడీగా లేను. సో బట్ డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరన్నా ఎదగాలి అని అనుకుంటారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ మే డూ 1 or 2 ఫిలిమ్స్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ టూ మ్యాన్.
అన్న హాయ్, Hi. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు, ఆంధ్ర. కర్నూలు. మిమ్మల్ని మీ పేరు? కేజీవన్, సుధీర్ జీవన్. ఆ? సుధీర్ జీవన్. నా పేరు ఉత్తగా జీవన్ బాలేక ముందు సుధీర్ అని పెట్టుకున్నాను. సో సుధీర్ జీవన్. అన్న మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి నాకు 4 ఏళ్ళు పట్టిందన్న, జస్ట్ మిమ్మల్ని చూడడానికి మాత్రమే. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా లైఫ్ టైం ప్రాజెక్ట్ జస్ట్ మిమ్మల్ని చూడడం మాత్రమే. మీ లైఫ్ టైం ప్రాజెక్ట్ ఏంటన్నా? నా లైఫ్ టైం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నాకేం లేదు. ఐ వాంట్ మై పేరెంట్స్ టు బీ హ్యాపీ. అండ్ నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా ఫ్యాన్స్, మీరందరూ ఎప్పుడు గర్వంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పనేది నేను కోరుకుంటా అన్నమాట. ఐ మీన్ దట్స్ ఆడియన్స్ అందరూ నాకు హ్యాపీగా ఉన్నారు, అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు అని అంటే, నా వల్ల ఎవరు బాధపడకుండా అందరూ హ్యాపీగా నవ్వుతున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు అంటే దట్స్ ఫైన్. దట్స్ మోర్ దెన్ థ్యాంక్ యూ. Anything in ఒక్కసారి వీలైతే మీతో ఒక్క ఫోటో ఇవ్వన్నా, నేను మా ఊర్లో అందరికీ చెప్పుకుంటా. నేను హగ్గేస్తానన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్? మాట్లాడండి. ఆయన హాయ్ హాయ్. మీ పేరు? ప్రశాంత్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాబ్నగర్. మహబూబ్ నగర్. ఓకే, హాయ్. హ్యాపీయెస్ట్ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, మీన్స్ అ లాట్. మీ లైఫ్లో మీ లైఫ్లో ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ కాల్ చేసేది ఫ్రెండ్స్కా ఫ్యామిలీకా? నా లైఫ్లో మ్యాక్సిమం ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ నేనే డీల్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది నా వల్ల అవ్వట్లేదు అని చెప్పానంటే కనుక సీను గడికి ఫోన్ చేస్తాను, రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తాను. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. வணக்கம் சார். హాయ్, వణకం. தமிழ்நாடு తమిళనాడా? பேரிகை ஒசூர் ఏ, మీరు ఎప్పుడు వచ్చారు? తమిళనాడు? சார். ட்ரெயினில் తమిళనాడు నుంచి వచ్చారా? మార్నింగ్ தான் వచ్చినాం సార్ ట్రైన్లో. వీళ్ళ పాపం ఎప్పుడు నేను తమిళనాడు వెళ్ళినా సరే ఏదన్నా సైమాక్ కానీ లేకపోతే ఇంకేదన్నా వర్క్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఎక్కడో ఒక 3-4 hours దూరం ఉంటుంది. అక్కడి నుంచి నా దాకా వస్తారు, 2 నిమిషాలు కలుస్తారు. ఎందుకంటే అక్కడ షూట్లో ఉంటాను, టకటక 2-3 minutes కలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. నేనంటే ఎందుకు అలా రావడం 2 minutes కోసం 3-4 hours అని అంటే, సార్ అది మా ఆనందం సార్, మేము వస్తున్నారు. ఎందుకమ్మా ఇక్కడ దాకా రావడం? உங்களுக்காக எவ்வளோ దూరం వరాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Happy బట్ birthday. అంత దూరం నుంచి రావద్దు. ఎవరన్నా ఉంటే కనుక తర్వాత నెక్స్ట్ టైం అయినా కలుద్దాం, కానీ అంత దూరం నుంచి మీరు ఇబ్బంది పడి అవన్నీ. యా, నాకు ஹாப்பி பர்த்டே சார். థ్యాంక్ యూ సో మచ్. சார் எங்களுக்கு வந்து உங்களுக்கு மூவி வந்தால் எங்களுக்கு வந்து தமிழ்நாட்டில் வந்து ஒன் ஸ்க்ரீன் வராது சார். மூவி பார்க்கணுன்னா நாங்கள் கர்நாடகா போகணும், இல்லைன்னா ஆந்திராவுக்கு தான் வரணும். எங்களுக்கு ஒரு ரிக்வெஸ்ட்டு, இந்த மூவி வந்து தமிழ்நாட்டில் வந்து ஒரு வாட்டி போடுங்க சார். పక్కా. ஏன்னா எங்களுக்கு வந்து ప్రొడ్యూసర్స్ ప్రామిసింగ్. அப்படி இல்லை சார், எங்களுக்கு வந்து கர்நாடகா போகணும் 50 kilometer மேலே போகணும், 50 kilometer போகணும். ஆந்திரா வந்து 100 kilometer போகணும் சார். நாங்கள் மூவி பார்க்கணுன்னா உங்களுக்காக தமிழ்நாடு ஒரே ஒரு எங்கள் ரிக்வெஸ்ட் வந்து தமிழ்நாட்டில் ஒரு வாட்டி பண்ணிங்க சார். డెఫినెట్ చేద్దాం, డెఫినెట్. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ ఈ సినిమా కంపల్సరీ తమిళనాడులో కూడా వచ్చేటట్టు మీకోసం కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. நமஸ்தே அண்ணா. నమస్తే. தமிழில் பண்ணால் நீங்கள் மாரி செல்வராஜ் கூட பண்ணுவீங்கண்ணா? ఇటు రండి மாரி செல்வராஜ். ఒక్క నిమిషం. ఇది ట్రాన్స్లేటర్. சொல்லுங்க பிரதர். மாரி செல்வராஜ் டைரக்டரு. ஆமாம். சிறீத் சார் அவங்க ஒரு வாட்டி மீட் பண்ணி மூவி பண்ணிக்கிறீங்களாண்ணா? కుదిరితే ఏముంది, అలాగే డెఫినెట్లీ దేవుడు అనుగ్రహించాలి, కానీ అన్నీ అవుతాయి మంచి, అన్నీ మనం అనుకున్న మంచి అంతా అయింది. అయ్యో కండిప్ప అంట ఏదో చెప్పారు, అలాగే అంట. ఓకేనా? ఖచ్చితంగా. ఓకేనా? లేదా వాళ్ళ డైరెక్షన్లో వచ్చి అన్ని మూవీలు అంటే డిక్టేట్ ఉన్నది, మీరు వాళ్ళ డైరెక్షన్లో చేస్తే మీ ఫ్యాన్స్ అంతా డెఫినెట్లీ మనకి దేవుడు ఏదైతే రాసి పెడతాడో అవన్నీ జరుగుతాయి, మనం ఏది ఆపలేము. నిజంగా అది రాసి పెట్టి ఉంటే కనుక 100% జరిగింది. ఫ్యాన్ ఇండియా మూవీ ఎత్తి మీరు బాగా స్టార్ ఎదగాలనేసి మాకు కోరిక. థ్యాంక్ యూ. టైం ఉంది ఇంకా, బట్ డెఫినెట్లీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్లీ ఐల్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. అన్న చిన్న క్వశ్చన్ అన్న, అంటే మీరు మూవీస్ చూస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి క్యారెక్టర్ నాకు కానీ పడితే బాగుంటుందని ఎప్పుడైనా ఏదైనా మూవీ చూసి అనుకున్నారా? అలాగా అంటే నేను చూసే జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ వేరు కాబట్టి నాకు ఏ సినిమా చూసినా సరే మామూలుగా అరే భలే ఉంది క్యారెక్టర్ చాలా ఏదైనా ఒకటి మైండ్లో ఒకటి ఉంటుంది కదా ఎప్పటికైనా ఇట్లాంటి క్యారెక్టర్ ఒకటి వాడాలని. నాకు ఇప్పుడు దాకా ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. నాకు మామూలుగా పవర్ స్టార్ గారు, రజనీకాంత్ గారు ఆ సినిమాలు ఇష్టం కాబట్టి ఇలా చెయ్యాలరా అనేది అనిపిస్తుంది అన్నమాట. సినిమాలు చూస్తున్నప్పుడు కానీ అలాగా ఇలా చెయ్యాలరా అని చెప్పని అనిపిస్తుంది అన్నమాట. అలాంటి క్యారెక్టర్ అనుకోను, బట్ చేస్తే ఇలా ఈ రేంజ్లో ఈ ఆరా ఇలా ఉండాలి అనేది అనిపిస్తుంది అన్నమాట.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఫ్యాన్స్ ఆశీస్సులు అందరూ పోసుకొని నేను ఇంకా 100 ఏళ్ళు బతకాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో మచ్, మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే ముందుగా. థ్యాంక్ యూ. మీ పేరు? మై సెల్ఫ్ చిరంజీవి అన్న, చిరంజీవి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీశైలం అన్న, ఏపీ నుంచి. ఓ నో. రే ఇక్కడి నుంచి అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళేనా? పాపం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. నాకు నిజంగా ఐ ఫీల్ సారీ పాపం, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనులు ఆపుకొని అన్నీ. ఏ బాబు లేదు సరే వద్దులే, వద్దు. అన్న మీకు ఏ జోనర్ అంటే ఇష్టం? థ్రిల్లరా, కామెడీయా, ఫ్యామిలీ ఎంటర్టైనరా? అంటే పర్టికులర్గా ఒక జోనర్ అని ఉంటుంది కదా. నాకు అంటే డిపెండ్స్. బేసికలీ నేను ఎక్కువ యాక్షన్ మూవీస్ చూస్తూ ఉంటాను. లేకపోతే ఇప్పుడు అడవిశేష్ గారి సినిమాలు ఉంటాయి కదా, మైండ్ గేమ్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి చూస్తూ ఉంటాను. సో డిపెండ్స్ మాట. ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చూస్తాను. బట్ మ్యాక్సిమం నాకు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిరంజీవి గారిని, రజనీకాంత్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగిన వాళ్ళు ఏ సినిమాలు ఇష్టం ఉంటుంది? ఆ మాస్ కమర్షియల్ సినిమాలు అంటేనే ఇష్టం ఉంటుంది. సో అదే ఇష్టం మాట ఎక్కువ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న. అమ్మా హాయ్. హ్యాపీ బర్త్డే ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాకటి నుంచి అంటున్నారు చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పి. మీకోసం ఎంత దూరమైనా రావడానికి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇట్ రియలీ మీన్స్ అలాట్. యూ ఆర్ అంటే ఇవన్నీ ఇంకా చూస్తున్న తర్వాత ఈ బర్త్డే నాకు ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎప్పటిదాకా అప్పటిదాకా మర్చిపోకూడదు అని చెప్పిన. మర్చిపోను, బట్ ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్డే మాట ఇది. మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా గుర్తుండిపోయే బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే, ఇందాక జోకర్లో మీకు అది కిక్కిస్తుంది ఇది కిక్కిస్తుంది అని అన్నారు. మిమ్మల్ని ఇలా చూడడం మా ఫ్యాన్స్ అందరికీ కిక్కిస్తుంది. థ్యాంక్ యూ మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. సో జోకర్ సినిమా మీరు విన్న తర్వాత కథ మీకు ఏం ఒపీనియన్ వచ్చింది? ఈ కథ మీకు చేయాలని ఎందుకు అనిపించింది? ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని ఫీల్ అయ్యమాట నేను. అది కథ వినంగానే అబ్బా అరే నాకు ఇష్టమైన జోనర్ సబ్జెక్ట్ ఇది, భలే రాసుకున్నాడు అబ్బాయి అసలు అని చెప్పని. ఇంకా తన గురించి చెప్పాలి, తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ ఈవెంట్స్లో చెప్తే ఇంకా మంచి మంచి గూస్ పింపుల్స్ వచ్చే మూమెంట్స్ ఉంటాయన్నమాట ఆయన గురించి. సో నాకు వినంగానే అనిపించింది మాట, ఇది ఎలాగన్నా అటెంప్ట్ చేయాలి అని చెప్పని అనిపించింది. కాకపోతే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగా తీస్తే బాగుంటుంది. నచ్చింది కాబట్టి ఎలా పెడితే అలా తీసేద్దాము అనేది తనకి లేదు, నాకు లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 years వెయిట్ చేసాడు తను. వెయిటింగ్కి 2 years వెయిట్ చేసిన తర్వాత ఆన్ బోర్డు మొన్న వెళ్ళామన్నమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత వెయిట్ చేసాం, మధ్యలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు, ఏం జరిగాయి ఏంటి అని చెప్పని అనేది చాలా పెద్ద స్టోరీ. బట్ వినంగానే అయితే కనుక నాకు ఇది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి అని చెప్పని అనిపించింది అనమాట. అంత